అండ్ రీసెంట్గా అంటే గుంటూరు కారం సక్సెస్ మీట్లో దట్టు ప్రీ రిలీజ్ తర్వాత మహేష్ బాబు గారు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు లాస్ట్లో మహేష్ బాబు గారు ఒక డైలాగ్ అన్నారు. డైలాగ్ కాదు, యాక్చువల్గా లోపల నుంచి అన్నట్టు అనిపించింది. ఆ ఫేస్లో ఆ ఫీల్ కూడా కనిపించింది. సో నాకు అమ్మ నాన్న ఇప్పుడు ఆడియన్సే అని ఇంతవరకు ఆ వర్డ్ ఎప్పుడు వినలేదు. అంటే ఎలా ఉండేది అంటే మీరు చిన్నప్పుడు కానీ మహేష్ బాబు గారితో ఎలా ఉండేది అంటే మీ ఇద్దరి జీవనం జనరల్గా కలిసి అట్లా మాట్లాడుకుంటారా? ఇప్పుడు ఒకటేంటంటే కృష్ణ గారిది విజయన్ గారిది లవ్ సక్సెస్ ఏంటి చెప్పండి? మీరు మీకు తెలిసినంత నాకు తెలియదు. సెల్ఫ్లెస్ లవ్. వాళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు కోరలేదు, ఏమీ కోరలేదు. అదే ఇంద్ర ఆంటీ మహేష్ వాళ్ళ మదర్, గాడెస్, దేవత. మా మదరు ఆమె బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు ఫోటో అలాగే ఉంది బెడ్రూమ్లో. మా మదర్ చనిపోయిన తర్వాత ఆమె వచ్చి అప్పుడు వీల్ చైర్లో ఉంది, ప్రియా మా లాస్ట్ సిస్టర్ తీసుకొచ్చింది. ఆ స్టాచ్యూని అలా చూస్తూ ఉండిపోయి ఆమె ఏడుస్తూ ఉంది. ఇలా ప్రపంచంలో ఎవరన్నా ఉంటారమ్మా? ఎందుకంటే అసలు ఉండరు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు, లవ్ ఇస్ థిక్కర్ దెన్ బ్లడ్ అనేది గొప్ప మనుషులమ్మ వీళ్ళంతా కూడా. అలాంటి మనుషుల దగ్గర ఇంద్ర అంటే లాస్ట్లో కూడా నాకు చెప్పేది, వీడంటే నాకు చాలా ఇష్టం అని నాకు చెప్పేది నన్ను. సో ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు అలా పెంచారు మమ్మల్ని. వాళ్ళు గొప్ప మనుషులు, వాళ్ళు ముగ్గురు కూడా. నాకు ఇంద్ర అంటే అమ్మనే. సో అలాగే ఉంటాం. వాళ్ళు ఉన్నంతకాలం ఎలా ఉన్నామో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే ఉంది మా ఫ్యామిలీ, మా బాండింగ్ అలాగే ఉంది. అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాట్లాడుకుంటాం, మనసుకు మాట్లాడుకుంటాం, కష్టాలు ఉంటే చెప్పుకుంటాం, ఏమైనా ప్రాబ్లం అయితే ఒకళ్ళకొకళ్ళు వీఆర్ దేర్. సో ఇంతకంటే ఫ్యామిలీలో ఏముంటుందమ్మా? ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కెరియర్స్ వాళ్ళు డెవలప్ చేశారు. నిజంగా మహేష్ వాళ్ళ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ఇండియా. అతనికి క్లాస్లెస్ ఫాలోయింగ్, అన్ని క్లాసుల్లో ఫాలోయింగ్. అతని కోసం సినిమా చూసేటువంటి రోజున అందగాడు, మంచి మనిషి అమ్మ. కృష్ణ గారి గుణాలు చాలా వచ్చాయి అబ్బాయి. నేను మహేష్ ఆ రోజు ఏడుస్తుంటే నేను ఏడ్చేసాను. ఐ కుడ్ టేక్ ఇట్. ఎందుకంటే మహేష్ని ఎప్పుడు చూడలేదు నేను. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఎమోషనల్. ఆ ఎమోషన్ ఆ రోజు అంటే నేను ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ ఆ రోజు వచ్చింది. ఆ జెన్యూన్ ఎమోషనే ఆ రోజు. అంత పబ్లిక్లో మీరందరం అమ్మా నాన్న అంటే ఎంత ఎమోషనల్ ఉంటాడు. ఐ స్టార్టెడ్ క్రయింగ్. ఆ విజువల్ చూస్తే ఇప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. సో ఎనీవే, సో వి ఆల్ లాస్ట్ గ్రేట్ పీపుల్. అందరూ గ్రేట్ పీపుల్. మదర్కి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో చేరితే నాకంటే ముందు వచ్చేది మనిషి, పిన్ని ఎలా ఉన్నారని. అది ఆమె ఎప్పుడు చెప్పేది, రే నువ్వు కాదురా అతనే కొడుకు నాకు అని చెప్పి. ఇంద్ర అంటే నేనంటే చాలా ఇష్టం, వాడే చాలా ఇష్టం నాకు అనేది. అంటే ఇలాగా చూడలేరమ్మా. ఇవన్నీ రేర్ ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా హ్యూమన్ బాండింగ్ మీద వెళ్ళినాయి.